ఆయన అధికార పార్టీ ఎంపీ, కానీ ఆయన మాట ఆయన సొంత నియోజకవర్గంలోనే చెల్లుబాటు కాని పరిస్థితి. పార్టీ ఫిరాయించి వచ్చిన నేత పెత్తనం చలాయిస్తూ ఉండడంతో ఆ ఎంపీకి ఎటూ పాలుపోవడం లేదు. పైపెచ్చు జోక్యం చేసుకోవద్దు అని నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కు కష్టకాలం మొదలైనట్టు కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన అధికార టీడీపీలో ఉండడంతో కర్నూలు నియోజకవర్గంలో ఆయన మాట చెల్లుబాటైంది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి టీడీపీలోకి ఫిరాయించడం, ఆయనకే నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు టీజీ వెంకటేష్ కు మింగుడు పడటం లేదు. పేరుకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా తన మాట చెల్లుబాటు కావడం లేదనే బెంగ వెంకటేష్ ను పట్టిపీడిస్తోందని సన్నిహితులనుకుంటున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వచ్చిన ఎస్వి మోహన్ రెడ్డి ఇప్పుడు ఆధిపత్యంలోనూ పోటీకి రావడం టీజీవీకి చిర్రెత్తిస్తోందట. రాజ్యసభ పదవితో సర్దుకోవాలని, కర్నూలు నియోజకవర్గంలో తలదూర్చవద్దని టీజీవీకి చంద్రబాబు, లోకేష్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. టీజీవీ ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండడం ఆయన వర్గీయులను కలవరపరుస్తోంది. లోకేష్, కరెస్పాండెంట్, కర్నూలు.